కదిరి మున్సిపాలిటీ 16వ వార్డు అయినటువంటి నాగిరెడ్డిపల్లి, బేరుపల్లి కాలనీ ఈ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటనారాయణ రెడ్డి గారు, ఆయనతో పాటు ఇంకా ఒక 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాగిరెడ్డిపల్లి గ్రామ సోదరిమణులకు, అదే రకంగా మాతో పాటు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, నాగిరెడ్డిపల్లి అనే వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నాగిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు, ఎప్పుడు కూడా పై స్థాయిలో పెడుతూనే వస్తా ఉంది. ఈ రోజున నేను చూస్తా అంటే 20 సంవత్సరాల క్రితం సరిగా తెలియని రాజకీయం అంటే తెలియని వయసులో మీ దగ్గరికి మొట్టమొదటిసారి వచ్చిన ఈ గ్రామాన్ని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా తగ్గలేదు, నా మీద గానీ తెలుగుదేశం పార్టీ మీద గానీ అని చెప్పి ఇది వాస్తవం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాండా. ఇంత పెద్ద ఎత్తున ప్రేమాభిమానాలు చూపించే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ రోజున పెద్దలు వెంకటనారాయణ రెడ్డి గారు, అతనితో పాటు పలుమంది యువకులు, ఇతరత్ర నాయకులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, స్థానికంగా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీలో చెప్తున్నటువంటి సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి ఆలోచన. రాష్ట్రం గడిచిన 4.5 సంవత్సరాల కాలం చూస్తే ఒక ఆశతో ఆ రోజున వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ బలపరిచినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ పార్టీని బలపరిచినటువంటి దాదాపు ప్రజాప్రతినిధిత్వం మొదలు పెడితే సామాన్యమైనటువంటి ఓటర్ల వరకు కూడా ఎందుకు ఓటేసినామా అని ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కార్యకర్తలు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పేసి వాస్తవం మీరందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నారంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల ముందు ఒక్క అవకాశం పేరుతో మన మధ్యన కూడా పాదయాత్ర చేస్తూ అనేక రకమైనటువంటి హామీలు గుర్తిస్తూ ఉద్యోగస్తులకు వరాలు ఇచ్చాడు, మహిళలకు వరాలు ఇచ్చినాడు, వెనుకబడినటువంటి వాళ్ళకు వరాలు ఇస్తున్నారు, విద్యార్థులకు వరాలు ఇచ్చినారు, నిరుద్యోగ యువతకు వరాలు ఇచ్చినాడు. అందరికీ వరాలు ముద్దులు పెట్టేసిపోయి పని గడుపుతానే అందరికి కూడా పిలుపుతులు గుద్దేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాడు. ఆయనకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు బాగుపడతారు, అన్ని వర్గాల వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తాయనే ఆశతో ఆలోచనతో సమర్థించినటువంటి ప్రతి వర్గం కూడా ఈ రోజున ఎందుకు చేసినామా అని ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నారని వాస్తవాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. మహిళా మనులు వచ్చినారు. ఎప్పుడు కూడా ఇక్కడ మీటింగ్ జరిగితే ఈ గుడి దగ్గర పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, వృద్ధులు వచ్చేది ఈ ఊరి సాంప్రదాయం. ఎప్పుడు కూడా వచ్చిన అంత ప్రేమ ఆప్యాయత ఇక్కడికి వస్తారు. మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. అమ్మఒడి పేరు మీద 13,000 డబ్బులు ఇచ్చినాడు. అప్పట్లో ఆయన భార్య, భర్త, వాళ్ళ అమ్మ అందరూ బల్పం కట్టుకొని దిగినారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని. ఇస్తాడమ్మా అంతమంది పిల్లలకి చేతి చెప్పమ్మా, ఎవరికి ఎంతమందికి ఇస్తాడారో ఒక్కరికే ఇస్తా ఉన్నారు. పోనీ అమ్మఒడి ఇచ్చేసి మిగతా ఇతరత్ర కార్యక్రమాల్లో ఏదైనా అది కూడా ఇస్తారంటే సైకిల్ మోటార్ ఉంటే ఈయనంటాడు, ఫ్రిడ్జ్ ఉంటే ఈయనంటాడు, కరెంట్ రేటు పెంచుతాడు, కరెంట్ బిల్లు పెరిగితే ఈయనంటాడు. మరి ఇన్ని రకాలుగా కండిషన్స్ పెట్టి ప్రజలు మోసం చేసే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలా వద్దా తల్లి? మీరు ఒక్కసారి గట్టిగా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మహిళా మనులు. అంతే పెద్ద ఎత్తున ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. మీరు కేసులు పోసుకొని కట్ చేసుకొని మీరు నిధులు వేసుకొని తిరిగిందే తప్పితే మీకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లు వచ్చినాయా తమ్ముళ్ళు? ఒక్కసారి చెప్పమంటాను. నేను కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి నేతృత్వంతో చెప్పమంటాడు పిల్లలకు కూడా. మా ఉద్యోగాలు కూడా కానీ ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ కూడా కొంతమంది ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు
సిపిఎస్ విధానాన్ని అదే ముందులన్నా వారం రోజుల లోపల అయిపోతేస్తానని బడాయి కొట్టినటువంటి బడాయి బస్సు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేసినారా ఉద్యోగ వర్గాలను ఆలోచన చేసుకోమంటున్నాను. పెద్ద ఎత్తున మైనారిటీలు నివసించేటువంటి ప్రాంతం కదిరి ప్రాంతం. మైనారిటీ సోదరిమణులకి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోయినాడేమో కానీ మిమ్మల్ని మాత్రం తక్కువ చేయలేదు. బీజేపీ ఆలోచనతో మిమ్మల్ని చూడలేదనేది వాస్తవం మీరు అందరూ అర్థం చేసుకోమంటాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే దుల్హన్ పథకం కింద పేద ముస్లిం యువతులకి పెళ్లి చేసేటువంటి కార్యక్రమానికి 50,000 చేయూతనిస్తా అంటే ఏది 50,000 నా ప్రభుత్వం వస్తే ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి బడాయి మాటలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ దుల్హన్ పథకం అని పేరు పెట్టాడు కానీ 10వ తరగతి చదువుకోవాలట. ఇది వాస్తవమా కాదా? మంత్రులు 10వ చదివినోడు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి 10వ తరగతి చదువుకోలేదు. హోంమంత్రి ఏం తెలియదు ఆడ మిగతా మంత్రులు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చదివినారో తెలియదు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ఆయన కవిలో ఒక సమన్వయకర్త పేరు మన పేపర్ చూసా చదివాడు. ఆయన విద్య రాదు చదువు కాదు. కానీ పేద ముస్లిం యువకులకు మాత్రం పెళ్లి చేయాలంటే 10వ తరగతి చదువు అంట. అంటే టోపీకి పంగనామాలు పెట్టే వ్యవహారం పెట్టుకొని మిమ్మల్ని కూడా మోసం చేసినాడు. సోదరులారా అర్థం చేసుకోండి. ఈ రోజున సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ప్రజల్ని మోసం చేయాలా, మళ్ళీ కులమతాల చిచ్చులు పెట్టాలా. ఇక్కడ కూడా స్థానికంగా మీకు అందరు కూడా ఒకటే చెప్తాను. मुसलमान भाइयों को दिल खोल के पूछ रहा हूँ मैं ये बार, मैं 20 साल से 25 साल से यहीं पे हूँ, आप लोगों के साथ जीना कर रहा हूँ, आप लोगों के साथ ही जिंदगी गुजार रहा हूँ। मैं मेरे को जहाँ तक एहसास हुआ सब बात क्या है बोला तो 5 साल को एक नया स्टूडेंट आ जाता है यहाँ पे, आ जाके मजहब का नाम लेगा, मजहब का नाम से डिवाइड करेगा। आप लोगों से गुजारिश कर रहा हूँ, इंसान को पहचानिए, इंसानियत को पहचानिए, इंसान को वोट दीजिए, बाद में मजहब के बारे में सोचिए। जो सही इंसान है कोई भी मजहब में रहने दीजिए, उनको अपनाइए, उनका इंसानियत पहचानिए। आप लोग कोई खुदगर्ज बन के यहाँ पे आके 5 साल के बाद आके आप लोगों का खिदमत करता हूँ तो कहाँ तक भरोसा कर सकते हैं? आप लोग सोच लीजिए। अगर 5 साल के बाद खिदमत करता हूँ बोल के आपके पास आ रहा है, इलेक्शन के बाद हारा तो चिकड़ू दొరకడు, ये पहचान लीजिए आप। ఇంకా ఒకటి చెప్తున్నాను, చదువుకున్నటువంటి వాళ్ళకు పిల్లలకి రాజకీయాలు చాలా చెడిపోయినాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషులకి విషయ సమాచారం ఎంత వేగంగా రియల్ టైంలో వెంటనే ఇప్పుడు ఇక్కడ జరుగుతుండేది లైవ్ లో చూస్తుంటారు. ఇక్కడ ఫేస్బుక్ లో ఎంత పెద్ద ఎత్తున ఇది మంచి చేస్తుందో అంతే పెద్ద ఎత్తున చెడ్డ కూడా చేస్తుంది. అవాస్తవాల్ని సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ నిరంతరము అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తూ ఉంటుంది. వాళ్ళకి చెందినటువంటి పేటీఎం బ్యాచ్ ఉంటుంది, ఐప్యాక్ టీం చెందినటువంటి వాళ్ళు వీళ్ళు నిత్యము విషం జిమ్ముతూ ఉంటారు నాయకుల మీద, ప్రత్యర్థి పార్టీల మీద, కానీ వాస్తవాలు చెప్పరు. వీటి ఉచ్చులో పడి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా మతాల పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తారు, సాక్షి పేపర్ వేదికగా చేస్తారు, సాక్షి మీడియా వేదికగా కూడా చేస్తారు. వాళ్ళు పబ్బం గడుపుకోవాలంటారు, ప్రాంతం ఏమైపోయినా పూణే అనే ఆలోచనలోకి వస్తారు. తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. మనందరికీ జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం మనకన్నిటికంటే గొప్పది. మన తల్లిదండ్రులు ఎంతో, మన ప్రాంతం కూడా మనకు అంతే గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ఏదైనా తప్పుడు ఆలోచన చేస్తే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలన్నా వద్దా మీరే నిర్ణయితలు, సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేయాలని అవసరం ఉందా? మీరు గట్టిగా సపోర్ట్ అందరూ పైకి చేతులెత్తండి. అంతేకాకుండా వచ్చే రోజుల్లో కుల మతాలకు అతీతంగా మంచి నాయకత్వాన్ని, మంచి పార్టీని, మంచి సిద్ధాంతాన్ని, మంచి ముఖ్యమంత్రిగా పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మద్దతు ఇస్తాము మనస్ఫూర్తిగా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా అని చెప్పేసి అందరూ సపోర్ట్ కొట్టి ప్రత్యేకించి మా సోదరులను గట్టిగా సపోర్ట్ కొట్టి చెప్తాను. ఎందుకంటే ఇది పేరుకే మున్సిపాలిటీ కానీ పూర్తిగా సబర్బన్ ఏరియా, ఉప గ్రామీణ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా రైతాంగం నివసించేటువంటి ప్రాంతం.
రైతులంటే సున్నితమైన మన మనస్తత్వం ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టాలా, 10 మంది బాగుండాలనే ఆలోచన ఉంటుంది. అది ఎప్పుడు నాగిరెడ్డిపల్లిలో కనపడతానే ఉంటుంది. మరి ఇంత మంచి మనసు ఉండే మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున పార్టీలో చేరినటువంటి వెంకటనారాయణ రెడ్డి కూడా చెప్తాను, మమ్మల్ని 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చిపెట్టిపోవద్దు, ఈ పార్టీని ఇచ్చిపెట్టిపోవద్దు, మాతోనే ఉండు, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం. మీ సామాజిక వర్గాన్ని కూడా మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా గౌరవించేటువంటి పరిస్థితుల్లోనే రాజకీయాలు చేస్తున్నాం, రాజకీయాలు చేస్తాం, రాజకీయాలు చేయబోతాం అని చెప్పేసి కూడా ఈ వేదిక ముందు నుంచి భగవంతుడి సాక్షిగా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. ఇది వాస్తవం, నేను మాట్లాడుతున్నది నిజాయితీతో చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే 25 ఏళ్ల పాటు మీతో పాటు ప్రజా జీవితంలో గడుపుతున్నటువంటి వ్యక్తిని, మాకంటూ జీవితం కూడా పెద్దగా మిగిలిందేం లేదు. ఉంటే ఒక 5-10 ఏళ్ళు బతుకుతాం, ఇంకా ఎక్కువ లేదంటే రాజకీయాలు అంతకంటే ఇంకా బలం కూడా మన దగ్గర ఉండదు. వయసు అనేది మీద పడే కొద్ది ఆలోచన కానీ శక్తి కానీ సన్నగిలేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీకు అవాస్తవాలు చెప్పి కానీ మీ జీవితాలతో ఆడుకొని కానీ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉండదు, మా లాంటి వాళ్ళకని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే 20 సంవత్సరాల నిబద్ధతతో బతికినటువంటి జీవితం, మీతో కలిసి బతికినటువంటి జీవితం. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. అవాస్తవాలు కానీ అబద్ధాలు కానీ ప్రచారం చేస్తే మీ వంతు మీరుగా తిప్పికొట్టండి, కానీ ఎక్కడ కూడా గొడవలు పోవద్దు. సోషల్ మీడియా వేదికగా ఏదైనా అవాస్తవాలు ప్రచారం చేసినా కూడా నమ్మద్దని చెప్పేసి మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ మరొకసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వెంకటనారాయణ రెడ్డి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే మా బిడ్డలు యువకులు ఇక్కడ చేరినారు, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఒక మంచి స్ఫూర్తితో పనిచేద్దాం. వచ్చే ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. తద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి మళ్ళీ ముందుకు పోతుంది. ఏదైతే కుంటుపడినటువంటి అభివృద్ధి, రాజధాని లేనటువంటి ప్రాంతం, పిల్లలు స్కూళ్ళకు పోయే వాళ్ళు మీ స్కూల్లో ఎవరైనా కానీ పక్క ఊళ్ళో చదివితే, పక్క రాష్ట్రంలో చదివితే మీ రాష్ట్రం ఏదని చెప్పి సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులకు నెట్టేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రకాలుగా ఇన్ని పాపం ఇందాక 1-2 మందుబాబులు ఉన్నారు, మిమ్మల్ని కూడా మోసం చేసినాడా లేదా? ఎవరు మందుబాబులు చెప్పండి. మోసం చేసినాడా లేదా? ఉత్తమ మోసమే. ఆరోగ్యం జాగ్రత్త అన్నా, గుండోలు మందు జాగ్రత్త. ఎలక్షన్ తర్వాత మళ్ళీ అన్ని బ్రాండ్లు మంచి బ్రాండ్లు కూడా వస్తాయి, సరసమైన నాణ్యమైన ధరలు ఇక్కడ వస్తాయి. మీకు మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అందరినీ అన్యాయం చేసినాడు. రైతులు ఇక్కడ పెద్ద ఎత్తున